ప్రెసిడెంట్ వచ్చిపోయిన తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్తో పాటు రామ్‌నాథ్ కోవింద్ అనే విషయాన్ని అతని క్యారెక్టర్‌ని కూడా అక్కడ అతను వదిలేసి వచ్చినటువంటిది. అంటే తన మెమరీస్‌ను, తనకున్నటువంటి బిహేవియర్‌ను ఒక ఇంప్రెషన్ ఇచ్చేసేటువంటిది పరిస్థితులు మనకు అక్కడ కనపడతాయి. ఆయనతోటి మేము అంటే కంటిన్యూస్‌గా ఉన్న తర్వాత దాన్ని మీటింగ్ కంటే ముందు మీరు ప్రాపర్‌గా ప్రెజెంట్ చేస్తున్నారా? మీ వ్యాపారానికి సంబంధించింది పెట్టారా? లేకపోతే ఎంబసీ వాళ్ళతోటి కూడా మీరు వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండా మొత్తం కంప్లీట్ అవుతుందా? అండ్ దీని ఫాలోఅప్ ఏంటి? అంటే మనం వస్తాం తర్వాత ఎవరు ఫాలోఅప్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ వేసి ఒక బాధ్యతను ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి పొజిషనే కాకుండా ఒక బాధ్యతను కూడా తను నా మీద ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్. అంటే బికాస్ ఆఫ్ హిజ్ అడ్వకేట్గా తను ఉండడం వల్ల అనుకోండి, తనకు ఒక మంచి నాలెడ్జ్ జనరల్గా లీగల్ ప్రొఫెషనల్స్కి వచ్చేటువంటి ఒక మంచి క్లారిటీతో ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది వల్ల అయ్యి ఉండొచ్చు. తను డిసిప్లిన్ లైఫ్లో నుంచి రావడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ చాలా చక్కగా అనిపించింది. ఐ రియల్లీ ఎంజాయ్ ట్రావెలింగ్ విత్ హిమ్ టు దీస్ 2 కంట్రీస్.